Hello students, good morning everybody. Welcome to Quest. Today's our topic is parts of speech. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నిన్నటి క్లాస్లో మనం వాటి యొక్క మీనింగ్స్, యూజెస్, ఎగ్జాంపుల్స్ ఇవన్నీ చూసాం. ఇవాళ సెంటెన్స్లో ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్నైతే ఉన్నాయో 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సెంటెన్స్లో ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏ వర్డ్ దేని రిలేటెడో ముందు మనకి ఐడెంటిఫై చేయాలి. దిస్ ఈజ్ పార్ట్ బి, క్లాస్ 7 పార్ట్ బి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో సెకండ్ పార్ట్ అమ్మ. చూడండి, నిన్నటి క్లాస్లో మనం చార్ట్ ఈ విధంగా గీసుకున్నాం. చూడండి ఒకసారి, ఈ విధంగా మనం చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాం. ఒకసారి చూడండి, నిన్న చార్ట్ జస్ట్ ఒక్కసారి బ్రీఫ్గా చూద్దాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, భాషా భాగాలు. ఫస్ట్ వన్ నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. నౌన్ దాని యొక్క మీనింగ్, యూజ్, ఎగ్జాంపుల్స్. అలాగే ప్రొనౌన్. ఈ విధంగా మనం చార్ట్ ప్రిపేర్ చేసుకొని దాని గురించి నిన్న నేర్చుకున్నామమ్మా. ఒకవేళ నిన్నటి వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి క్లాస్ 7 వీడియోని ఒకసారి చూస్తే మీకు అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, అవి ఎన్ని, ఎక్కడెక్కడ ఏవి యూజ్ చేస్తాము, ఎలాగా ఏంటి అన్నది మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇవాళ క్లాస్లో సెంటెన్స్లో ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, యాక్చువల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎన్నైతే వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్ అన్నిటినీ కూడా 8 పార్ట్స్గా డివైడ్ చేశారు. దట్ మీన్స్ ఎంటైర్ లాంగ్వేజ్ డివైడెడ్ ఇంటూ 8 పార్ట్స్. ఆల్ ద వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ మాట్లాడడంలో ఉపయోగించే పదాలన్నింటినీ కూడా 8 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఆ 8 పార్ట్స్ మనం నిన్నటి క్లాస్లో చూసాం. వాటి యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ సెంటెన్స్లో ఏ విధంగా రాస్తామన్నది ఇవాళ చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, సరిత ఈజ్ ఏ గుడ్ గర్ల్. ఒక సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందమ్మా, మనకి ఎప్పుడు కూడా బేసిక్ స్ట్రక్చర్ ఏమని తెలుసు మనకి బేసిక్ స్ట్రక్చరు, సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. మనకు తెలుసు ఆల్రెడీ సెంటెన్స్ స్ట్రక్చర్. సో ఎస్ మీన్స్ సబ్జెక్ట్, వి మీన్స్ వెర్బ్, ఓ మీన్స్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనకి ఈ సెంటెన్స్లో ఏది సబ్జెక్టు, ఏది వెర్బ్, ఏది ఆబ్జెక్టు మనం సెంటెన్స్ స్ట్రక్చర్లో ఆల్రెడీ ఒకసారి నేర్చుకున్నాం. బట్ ఇప్పుడు ఈ సెంటెన్స్లో నౌను, ప్రొనౌను, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్ వీటిని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. చూడండి, ఇక్కడ సరిత అన్నది సబ్జెక్టు, ఈజ్ అన్నది వెర్బ్, ఏ గుడ్ గర్ల్ ఇక్కడి నుంచి ఇది ఆబ్జెక్ట్గా ట్రీట్ చేస్తే, ఈ సరిత అన్నది ఏంటి, నేమ్ ఆఫ్ ఏ పర్సన్. నేమ్ ఆఫ్ పర్సన్ ఎందులోకి వస్తుందమ్మా, నౌన్స్లోకి వస్తుంది. నౌన్ మీన్స్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్. ఇలా చెప్పుకుంటున్నప్పుడు ఇందులో ఈ సరిత అన్నది ఈ సెంటెన్స్లో ఏంటి, నేమ్ ఆఫ్ ఏ పర్సన్. దట్ మీన్స్ ఇది ఏమైంది, నౌన్ అయింది. ఈజ్ అన్నది ఏంటి, ఈజ్ అన్నది మనం చెప్పుకున్నాం వెర్బ్ అని ఆల్రెడీ చెప్తున్నాం ఫస్ట్ నుంచి. సెకండ్ ప్లేస్ వెర్బ్, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్లో నౌన్ అయింది. ఇక్కడ వెర్బ్ ఏంటి, ఇక్కడ ఈజ్ అన్నది వెర్బ్ వన్స్ అగైన్ డివైడ్ ఇంటూ 2 types, helping verbs and main verbs. Helping verbs are am, is, are, was, were, will be and shall be. Main verbs are all action words. యాక్షన్ రిలేటెడ్ వర్డ్స్ అన్నీ కూడా మెయిన్ వర్బ్స్లోకి వస్తాయి. కమ్, గో, ఈ టైప్, ప్లే, ఇవన్నీ కూడా యాక్షన్ వర్బ్స్. దట్ మీన్స్ ఏ వర్బ్ ఈజ్ అన్ యాక్షన్ వర్డ్ విచ్ టెల్స్ అబౌట్ ఏ పర్సన్ డూయింగ్. ఏ పర్సన్ డూయింగ్, స్టేట్ ఆఫ్ బీయింగ్ అండ్ హ్యావింగ్. ఒక పర్సన్ చేసే పనులు, అతను ఏ స్థితిలో ఉన్నాడు, ఎక్కడున్నాడు, అతని దగ్గర ఏముంది, ఇవన్నీ తెలియచేసేది వెర్బ్ అని చెప్పుకున్నాం. ఇక్కడ సరిత అన్న అమ్మాయి గురించి చెప్తుంది అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్. ఇక్కడ ఈజ్ అన్నది ఏంటి, ఇది హెల్పింగ్ వర్బ్, స్టేట్ ఆఫ్ బీయింగ్. సో సరిత ఈజ్ helping verb,
ఏ మనకు తెలుసు, ఏ అంటే ఒక అన్న దానికి మీనింగ్ ఏ అండ్ దానిలో చెప్తాము, వాటిని ఆర్టికల్స్ అంటాము. సో ఏ వచ్చేసరికి ఆర్టికల్ ఏఆర్, ఇక్కడ ఆర్టికల్కి ఏఆర్ అని సింపుల్గా అర్థం. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, గర్ల్ అనేది ఏంటమ్మా, అమ్మాయి గురించి చెప్తున్నా. అమ్మాయి అనేది ఏంటి, ఒక నౌను, అమ్మాయి అని చెప్పేవి నౌన్స్. గర్ల్ యాక్చువల్గా దీన్ని ఏమంటారు, కామన్ నౌన్ అంటారు. నౌన్స్ టైప్స్ ఉన్నాయి. ప్రాపర్ నౌన్ అంటే సరిత అనేది ప్రాపర్ నౌన్, నేమ్ ఆఫ్ ఏ పర్సన్, పర్టికులర్ పేరు చెప్తున్నాం. అమ్మాయిలు చాలామంది ఉన్నారు, అందులో సరిత అనేది ప్రాపర్ నౌన్, ఒక పర్టికులర్ అమ్మాయి పేరు. గర్ల్ అన్నది ఏంటి, కామన్గా అందరినీ కలిపి, అక్కడ ఉన్న ఆడపిల్లలందరినీ కలిపి ఆడపిల్లలు అంటున్నాం, అంటే అందరూ వచ్చేస్తారు. సరిత కూడా ఉంటుందా గర్ల్. సో గర్ల్ అనేది ఏంటి, కామన్ నౌన్. నౌన్ టైప్స్లో అవి ఇంకొకసారి తర్వాత చూద్దాం. సో గర్ల్ అనేది కూడా నౌన్. ఈ నౌన్ గురించి చెప్తున్నది వర్డ్ని ఏమంటారు చెప్పుకున్నాను నిన్నటి క్లాస్లో. నౌన్ గురించి చెప్పే వర్డ్స్ని, ఆ ప్రొనౌన్స్ గురించి చెప్పే వర్డ్స్ని యాడ్జెక్టివ్స్ అంటారు. యాడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ దట్ టెల్స్ us more about noun and pronoun. That type of words are called adjectives. చూడండి ఇక్కడ గుడ్ అన్నది ఏంటి, ఆ గర్ల్ గురించి చెప్తుంది. ఆ అమ్మాయి ఎటువంటిదంట, సరిత ఈజ్ ఏ గుడ్ గర్ల్. గుడ్ అన్నది ఏమైంది ఇప్పుడు, యాడ్జెక్టివ్. చూసారా, మనం నేర్చుకున్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈ సెంటెన్స్లో ఏ ఏ వర్డ్ దేని కిందకు వస్తున్నాయో చూస్తున్నాం కదా. చూడండి, ఈ విధంగా మనం ప్రతి వర్డ్ ఏ గ్రూప్లోకి వెళ్తుందో ముందు స్టార్టింగ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకునే ముందు ఒకసారి ఈ విధంగా ప్రతి వర్డ్ ఏ కేటగిరీలోకి వెళ్తుందో ఐడెంటిఫై చేయగలగాలి. అది నౌనా, ప్రొనౌనా, యాడ్జెక్టివా, యాడ్వర్బా, వెర్బా, ఇలాగా ఆ వర్డ్ దేంట్లోకి వెళ్తుందో అన్నది మనకి గుర్తించడం రావాలి. ముందు గుర్తించడం వచ్చిందంటే సగం లాంగ్వేజ్ వచ్చేసినట్టే మనకి. చూడండి, నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్దాం. మన సెంటెన్స్ స్ట్రక్చర్ ఎప్పుడు అంతే, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. మరి సబ్జెక్ట్ అంటే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తున్నారు కదా, ఐ వి యూ దే హీ షీ ఇట్టే కదా. అంటే మరి ఈ సరిత సబ్జెక్ట్ ఎలాగైంది, బికాస్ సరిత అన్నది ఒక పేరు. పేర్లన్నీ ఎందులోకి వస్తాయని చెప్పాను, హీ షీలోకి వచ్చేస్తాయి. హీ వచ్చేసరికి అబ్బాయి పేర్లు వస్తాయి, అమ్మాయి షీలోకి వస్తుంది. కాబట్టి సరిత అన్నది ఏ కేటగిరీలోకి వచ్చింది, షీ అనే సబ్జెక్ట్ కేటగిరీలోకి వచ్చేసింది. కాబట్టి సరిత ఈజ్ ఏ సబ్జెక్ట్. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఏ కేటగిరీలోకి ఏది వెళ్తుందో కూడా నేను చెప్తున్నాను ఇక్కడ, జాగ్రత్తగా వినండి. ఈ క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్లోకి వచ్చేద్దాం. చూడండి, అమరావతి ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఏపీ. ఈ సెంటెన్స్లో మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమేమి ఉంటో ఐడెంటిఫై చేద్దాం. చూడండి, అమరావతి. అమరావతి అన్నది ఏంటి, ఒక ప్లేస్ పేరు. మన కొత్తగా మన రాష్ట్రానికి క్యాపిటల్గా డిసైడ్ చేసిన ప్లేస్ ఏంటి, అమరావతి. సో ప్లేస్ నేమ్, నేమ్ ఆఫ్ ఏ ప్లేస్. నేమ్ ఆఫ్ ప్లేస్ ఎందులోకి వస్తుంది కేటగిరీ, నౌన్. ఈజ్ ఇప్పుడే పైన చెప్పుకున్నాం కదా, హెల్పింగ్ వర్బ్. దా ఏంటి, ఆర్టికల్. క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ సిటీ అన్నది కూడా వన్స్ అగైన్ నౌన్లోకి వస్తుందమ్మా. సిటీ, క్యాపిటల్ సిటీ. సిటీ అన్నది నగరం, క్యాపిటల్ సిటీ ఓకే అన్నది నౌన్, పేరు. ఒక పేరు చెప్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక సెంటెన్స్లో ఎన్నైనా నౌన్స్ ఉండొచ్చు, ఎన్నైనా ప్రొనౌన్స్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. సో సెంటెన్స్ స్టార్టింగ్ నుంచి ఫుల్ స్టాప్ వరకు దాంట్లో ఏ వర్డ్ ఎన్నైనా ఉండొచ్చు. మనం జస్ట్ ఐడెంటిఫై చేసి ఏ కేటగిరీలోకి వస్తుందో చెప్తున్నాము. సో 2 నౌన్స్ వచ్చినాయి, 2 యాడ్జెక్టివ్స్ వచ్చినాయి, 2 ఆర్టికల్స్ వచ్చినాయి అంటే అదేమి పెద్ద లెక్కలోకి రాదు. సో ఎన్నైనా రావచ్చు, ఏదైనా. జస్ట్ ఆ వర్డ్ దేంట్లోకి వస్తుంది అన్నది ముందు ఐడెంటిఫై చేయాలి, జస్ట్ అంతే. సో అమరావతి ఈజ్ ద క్యాపిటల్ సిటీ అన్నది నౌను. ఆఫ్, ఆఫ్ అంటే చూడండి, సిటీ ఆఫ్ ఏపీ, ఏపీ యొక్క. ఆఫ్, ఆంధ్రప్రదేశ్ యొక్క అని చెప్తున్నాము. అంటే ఒక దానికి సంబంధించినది అని చెప్తున్నాము. ఈ ఆఫ్ అన్నది ఈ సెంటెన్స్లో దాని యొక్క ప్లేసు ఇటువంటివన్నీ తెలియజేస్తుంది. ఆను, ఇన్ను ఇటువంటివన్నీ మనం చదువుకున్నాం. ఆను, ఇన్ను, ఇంటూ, అండర్, బిలో, ఆఫ్ ఇటువంటివన్నీ ఎందులోకి వస్తాయి, పొజిషన్ వర్డ్స్. పొజిషన్ వర్డ్స్ని ఏమంటారు, ప్రిపోజిషన్. సో ఆఫ్ ఏమైంది, ప్రిపోజిషన్. పిఆర్ఈ అని రాస్తున్నానమ్మా, షార్ట్ ఫామ్స్. ప్రిపోజిషన్ వస్తుంది. ప్రిపోజిషన్ థర్డ్ది చూడండి. ఇప్పుడు ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. సో ఇందులో మనం కనిపెడదాం. చూడండి,
ఇందులో దా వచ్చేసరికి ఆర్టికల్, బుక్, థింగ్స్. సో థింగ్స్ అన్నీ కూడా నౌన్స్ అవుతాయి. ఈజ్ హెల్పింగ్ వర్బ్, ఆన్ ప్రిపోజిషన్. ఆన్ అంటే తెలుసు కదా మనకి, పొజిషన్ చెప్తుంది. ఆన్, ఇన్ ఇటువంటివన్నీ కూడా ప్రిపోజిషన్ అంటాయి, అంటే స్థానాన్ని తెలియజేస్తాయి. దేని స్థానాన్ని? ఒక సెంటెన్స్లో ఒక ఆబ్జెక్ట్ ఎక్కడుంది ఏంటి, ఒక థింగ్ ఎక్కడుంది ఏంటి అని తెలియజేసే అన్ని ప్రిపోజిషన్ వర్డ్స్ అంటారు. ద వర్డ్స్ దట్ షోస్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆర్ థింగ్ కాల్డ్ ప్రిపోజిషన్. సో ఆన్ అనేది ఈ బుక్ అనేది ఎక్కడుందో చెప్తుంది. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద వచ్చేసరికి వన్స్ అగైన్ ఆర్టికల్, టేబుల్ వచ్చేసరికి థింగ్స్. సో థింగ్ అన్నీ ఎందులోకి వస్తాయి మనకి? నౌన్లోకి వచ్చేస్తాయి. సో ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్లో చూడండి, మనం ప్రతి వర్డ్ కూడా ఏది ఎందులోకి వెళ్తుందో కూడా మనం కనిపెట్టగలగాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం వాడే ప్రతి వర్డ్ కూడా ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచే వస్తాయి. ఓకే, నెక్స్ట్ 4th సెంటెన్స్ చూడండి. హీ లైక్స్ కోల్డ్ కాఫీ. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ వచ్చేసరికి హీ, లైక్స్ వెర్బ్, ఆబ్జెక్ట్ వచ్చేసరికి కోల్డ్ కాఫీ. ఇప్పుడు ఏది ఏదో చూద్దాం. ఇప్పుడు హీ వచ్చేసరికి హీ, షీ, ఇట్ ఇవన్నీ ఎందుకు వస్తాయి? ప్రొనౌన్స్. ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నౌన్. పేరు బదులుగా వాడేవన్నీ కూడా ప్రొనౌన్స్, పిఆర్ఓ కింద ట్రీట్ చేద్దాం దీన్ని. లైక్స్, లైక్ అంటే ఇష్టపడడం, ఇవి కూడా వెర్బ్స్లోకి వస్తాయమ్మా, వెర్బ్. నెక్స్ట్ కోల్డ్ కాఫీ. కాఫీ అన్నది ఒక నౌన్ అయితే, కాఫీ అనేది నౌన్ అయితే ఆ కాఫీ ఎలా ఉందంట? కోల్డ్గా ఉందంట. చాలా చల్లటి కాఫీ అంటే అతనికి ఇష్టం అంట. అంటే నౌన్ డిస్క్రైబ్ చేసే వర్డ్స్ అన్ని ఎందులోకి వెళ్తాయని చెప్తున్నాం మనం ఫస్ట్ నుంచి. adjectives. Adjective is a word that tells more about noun or that tells or describes noun in the sentence. Sentence లో noun ని డిస్క్రైబ్ చేసి చెప్పే వర్డ్స్ అన్నీ కూడా adjectives. కాఫీని డిస్క్రైబ్ చేసేది ఏంటి? ఇక్కడ కోల్డ్. సో ఇదేమవుతుంది? adjective. సో సెంటెన్స్లో ప్రతి వర్డ్ ఏది ఎందులోకి వస్తుందో మనం ఐడెంటిఫై చేయగలిగితే సగం ఇంగ్లీష్ మనకి మాట్లాడడం నేర్చుకోవడం జరిగినట్టే. నెక్స్ట్, he reads quickly, sorry, he runs quickly. He runs quickly. ఇక్కడ he వచ్చేసరికి ప్రొనౌన్, రన్స్ వచ్చేసరికి వెర్బ్, క్విక్లీ ఇక్కడ వెర్బ్ గురించి చెప్తుందమ్మా. క్విక్లీ అన్నది రన్స్ అంటే పరిగెత్తడం, క్విక్లీ అంటే తొందరగా పరిగెత్తడం, వేగంగా పరిగెత్తడం అని వస్తుంది. అతను ఎలా పరిగెడుతున్నాడంట? చాలా వేగంగా, చాలా తొందరగా పరిగెడుతున్నాడంట. ఆ వెర్బ్ని చెప్తుంది. అంటే వెర్బ్ గురించి ఇంకాస్త ఎక్స్ప్లెయిన్ చేసే వర్డ్స్ అన్నీ కూడా ఏమవుతాయి? adverbs. An adverb tells us how an action is performed. ఆ యాక్షన్ ఎలా జరిగిందో చెప్పేవన్నీ కూడా మనకి adverbs అవుతాయి. సో ఇది వచ్చేసరికి adverb. ఇలాగ సెంటెన్స్లో ప్రతి వర్డ్ ఐడెంటిఫై చేయాలి. రాధా రీడ్స్ బుక్స్ డైలీ. రాధా వచ్చేసరికి నౌన్, రీడ్స్ వచ్చేసరికి వెర్బ్, బుక్స్ వచ్చేసరికి వన్స్ అగైన్ నౌన్. డైలీ, మరి డైలీ ఎందులోకి వస్తుంది? దేని గురించి వస్తుంది డైలీ? రాధా రీడ్స్ బుక్స్. రాధా రోజు పుస్తకాలు చదువుతుందంట. డైలీ అంటే రోజు అన్న మీనింగ్లో వస్తుంది కాబట్టి ఏం చేస్తుంది? రోజు బుక్స్ చదువుతుంది. సో బుక్స్ గురించి చెప్పేది కాబట్టి ఇది రీడ్స్ గురించి చెప్పేది. రీడ్స్ చదవడం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. సో ఈ రీడ్స్ అనేది వెర్బ్ అయినప్పుడు వెర్బ్ గురించి డిస్క్రైబ్ చేసేది కాబట్టి డైలీ ఏమైంది? యాడ్వర్బ్ అయింది. సో సెంటెన్స్లో సందర్భానుసారంగా ఏ వర్డ్ ఏది ఏంటి అన్నది మనం ఐడెంటిఫై చేయాలి. చూడండి, నెక్స్ట్ 7th వన్. ద గర్ల్స్ ఆర్ ఇన్ ద క్లాస్. ఇక్కడ చూడండి, ద వచ్చేసరికి ఆర్టికల్, గర్ల్స్ వచ్చేసరికి నౌ, ఆర్ వచ్చేసరికి వన్స్ అగైన్ హెల్పింగ్ వర్బ్, ఇన్ ప్రిపోజిషన్, ద ఆర్టికల్, క్లాస్ నౌ. చూసారా? ప్రతి వర్డ్ కూడా దాని యొక్క కేటగిరీ ఏంటి అన్నది కనిపెట్టేయాలి. మామూలుగా మన సెంటెన్స్ ఫార్మేట్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ వచ్చేసరికి ద గర్ల్స్, వెర్బ్ వచ్చేసరికి ఆర్, ఇన్ ద క్లాస్ అన్నది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఫార్మేట్ అదే. కాకపోతే ఆ వర్డ్స్ ఏ ఏ కేటగిరీలో వస్తున్నాయి అన్నది మనం ఇక్కడ ఐడెంటిఫై చేస్తున్నాము. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ సీత అండ్ గీత. సో ఇక్కడ అండ్ అనే వర్డ్ కనిపించింది. అండ్ ఎందులోకి వస్తుంది? అండ్, ఆర్,
బట్ ఇటువంటివన్నీ కూడా కంజంక్షన్ వర్డ్స్. 2 or more వర్డ్స్ని కంబైన్ చేసే వర్డ్స్ని ఏమంటారు? కంజంక్షన్ అంటారు. సీత అన్నది ఒక నౌన్, గీత అన్నది ఒక నౌన్. ఈ 2 నౌన్లనే కలుపుతుంది ఏది? అండ్. సీత అండ్ గీత ఆర్ హెల్పింగ్ వర్బ్ ఫ్రెండ్స్. ఓకే, ఇలాగా ప్రతి సెంటెన్స్లో ఏవేవి ఉన్నాయన్నది మనం ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్, హీ ఈజ్ పూర్ బట్ హానెస్ట్. బట్ అన్నది కూడా చూడండి, హీ ఈజ్ పూర్ అనేది ఒక సెంటెన్స్, హానెస్ట్ అనేది ఒకటే. అయితే ఈ 2 సెంటెన్సెస్ని 2 ఫ్రేజెస్ని కలిపే వర్డ్స్ని కంజంక్షన్స్ అంటారు. సో బట్ ఏమవుతుంది? కంజంక్షన్ అవుతుంది ఇక్కడ. ఓకే, హీ వచ్చేసరికి ప్రొనౌన్, ఈజ్ వచ్చేసరికి హెల్పింగ్ వర్బ్, పూర్ అన్నది నౌన్. పూర్ పేదవాడు, పేదవాడు అని ఒక పేరు పెట్టి చెప్తున్నాం దానికి. సో హీ ఈజ్ పూర్, అతను ఒక పేదవాడు, అది కూడా నౌన్. హానెస్ట్, బట్ అతను ఎటువంటి వాడంట? చాలా నిజాయితీ పరుడట. ఇవి అబ్స్ట్రాక్ట్ నౌన్లోకి వస్తాయమ్మా. పూరు, హానెస్ట్ కంటికి కనిపించవు. కంటికి కనిపించని క్వాలిటీస్ కానీ ఒక పర్సన్ యొక్క క్వాలిటీ, క్వాలిఫికేషన్, అతని యొక్క నేచర్ గురించి చెప్పేవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్లోకి వస్తాయి. హీ ఈజ్ పూర్ బట్ హానెస్ట్. నెక్స్ట్, హుష్, డోంట్ డిస్టర్బ్ హిమ్. ష్ అంటాం అంటే సైలెంట్గా ఉండమని అర్థం. సో ష్ అన్నది ఎందులోకి వస్తుంది? ష్ అనే వర్డ్ ఇంటర్జెక్షన్లోకి వస్తుంది. సడన్ ఫీలింగ్స్ కానీ మన యొక్క హ్యాపీ, సాడ్ ఇటువంటివన్నీ తెలియచేసి అన్నీ ఇంటర్జెక్షన్ వర్డ్స్ అవుతాయి. ష్, డోంట్ డిస్టర్బ్ హిమ్. ఇలాగ ఇది ఫస్టే వచ్చింది, కొన్నిసార్లు ఫస్ట్ వస్తుంది, కొన్నిసార్లు లాస్ట్లో వస్తుంది. అలాగే ఆశ్చర్యార్థము ఈ సింబల్ ఎక్స్క్లమేటరీ సింబల్ అంటాం. ఆ ఎక్స్క్లమేటరీ సింబల్తో ఆ వర్డ్స్ని వాడతాం. అలాగే హుర్రే, హుర్రే కూడా ఇంటర్జెక్షన్ వర్డ్. ఐ వన్ ద మ్యాచ్. ఇలాగా ప్రతి సెంటెన్స్లోనూ కూడా మనం అన్నిటినీ ఐడెంటిఫై చేయగలం. వాట్ ఈజ్ యువర్ నేమ్లో వాట్ వచ్చేసరికి క్వశ్చన్ వర్డ్. సో క్వశ్చన్ వర్డ్ ఏంటి, నౌన్ ఏంటి, ప్రొనౌన్ ఏంటి, ఇటువంటివన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే స్టూడెంట్స్, దీంతో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద కాస్త అవగాహన వచ్చింది. దీనికి సంబంధించిన నోట్స్, దీనికి కంటిన్యూషన్ నోట్స్ ఇస్తాను. ఆ నోట్స్ని కాపీ చేసుకోండి. అలాగే నౌన్కి పర్టికులర్గా ఒక చార్ట్, ప్రొనౌన్కి ఒక మ్యాప్, యాడ్జెక్టివ్స్కి విడివిడిగా కొన్ని మ్యాప్స్ ప్రిపేర్ చేశాను. అవి కూడా మీరు నోట్ చేసుకోండి. ప్రతి దానికి విడివిడిగా అన్నీ బోర్డు మీద చెప్పాలంటే అవదు కాబట్టి నోట్స్ ఇస్తాను. ఆ నోట్స్లో కాపీ చేసుకోండి. ఓకే, నా ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్. సో ఈ విధంగా మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలమ్మా. చక్కగా నీట్గా నోట్స్లో కాపీ చేసుకోండి, మీనింగ్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కంజంక్షన్, ఇంటర్జెక్షన్. చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్కు సంబంధించి చార్ట్ ఫామ్లో మీనింగ్, వాటి టైప్స్ ఇవి చూడండి ఒకసారి. నెంబర్, నౌన్ నెంబర్, మీనింగ్ ఎగ్జాంపుల్స్. టైప్స్ చూడండి, ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. సో వాటి యొక్క మీనింగ్స్, ఎక్స్ప్లెనేషన్ చూడండి, మీనింగ్, ఎగ్జాంపుల్స్ ఒక్కొక్క దానికి. ఈజీగా అర్థమవుతుందమ్మా. చార్ట్ ఫామ్లో రాసుకుంటే మనకి గుర్తుపెట్టుకోవడం ఈజీ, తేలిగ్గా అర్థమవుతుంది. నెక్స్ట్ నౌన్, జెండర్, మేలు, ఫీమేలు. సో
సో నౌన్కి సంబంధించి చార్ట్, నౌన్ టైప్స్ ఇవి. నెక్స్ట్ అలాగే ప్రొనౌన్ చూడండి, మీనింగ్. ప్రొనౌన్లో కూడా టైప్స్ మనం అన్నీ చెప్పుకున్నాం ఆల్రెడీ. పర్సనల్ రిలేటెడ్, థింగ్స్ రిలేటెడ్ ప్రొనౌన్స్ ఏమేమి ఉంటాయి ఏంటో చూడండి. సో 4 టైప్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క కేటగిరీలో ఏ వర్డ్స్ వస్తాయి దాని యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కింద ఉంది చూడండి. పర్సనల్ ప్రొనౌన్స్ ఏమేమి వస్తాయో చూడండి. పర్సనల్ ప్రొనౌన్స్ చూడండి, ఐ రిలేటెడ్, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఓకే, నెక్స్ట్ థింగ్స్ రిలేటెడ్ ప్రొనౌన్స్ చూడండి. అలాగే క్వశ్చన్ రిలేటెడ్, అదర్ ప్రొనౌన్స్. సో ప్రొనౌన్స్ రిలేటెడ్ చార్ట్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. తేలిగ్గా అర్థమవుతుందో లేదో చూసుకోండి. నెక్స్ట్ యాడ్జెక్టివ్స్ సంబంధించి ఒక చార్ట్, మీనింగ్, డిస్క్రైబింగ్ వర్డ్స్, వాటి ఏం డిస్క్రైబ్ చేస్తున్నామని ప్రొనౌన్, వాటి ఎగ్జాంపుల్స్. అలాగే యాడ్జెక్టివ్ టైప్స్, క్వాలిటీ, క్వాంటిటీ, క్వశ్చన్. సో క్వాలిటీ ఏంటి, క్వాంటిటీ ఏంటి, క్వశ్చన్ ఏంటి చూస్తే మీకు అర్థమైపోతాయమ్మా వర్డ్స్ వాటి. నెక్స్ట్ యాడ్వర్బ్ మీనింగ్, టైప్స్. చూడండి యాడ్వర్బ్స్ ఎటువంటివి వస్తాయి, దేని రిలేటెడ్ ఏంటన్నది ఈ చార్ట్లో చెప్పుకుంటాం మనం. నెక్స్ట్ చూడండి ప్రిపోజిషన్, మీనింగ్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ సమ్ ప్రిపోజిషన్స్. ఓకే, నెక్స్ట్ conjunction meaning and examples. Okay.